అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకల్లి భాస్కర్. చారిత్రాత్మకమైన కట్టడం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు అందరూ భీమిలి ప్రజలందరూ చందాగా డొనేషన్తో స్వచ్ఛందంగా దీన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పొజిషన్లో చూస్తే క్లాక్ టవర్ పనిచేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ రాడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చుట్టూ ప్రహరీ గోడ అవన్నీ డిస్మాంటిల్ చేసి ఆ స్క్రాప్ కోట్లకు వేసేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాత్రి అయితే మందు బాబులకి అడ్డాగా ఉంది ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీని మీద మున్సిపల్ ఆఫీస్కి కానీ కమిషనర్ ఆఫీస్కి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి కానీ కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా కంప్లైంట్లు చెత్త కుప్పల్లోకి డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి తప్ప దాని మీద చర్యలు ఎవరు తీసుకోవట్లేదు. అలాగే ఈ క్లాక్ టవర్ చుట్టూ ఎంకరేజ్మెంట్లు అలాగే దీంట్లో ఉంటే నైట్ టైం అయితే ఒక బార్ కింద దీన్ని తయారు చేస్తున్నారు. ఎవరు ఒక టూరిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా వచ్చి ఒక ఫోటో తీసుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఇలాంటి చారిత్రాత్మకమైన కట్టడాలని మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భీమిలిలో చాలా కట్టడాలు కనుమరుగైపోయి అలా కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది భీమిలి క్లాక్ టవర్ మాత్రమే కాదు, భీమిలి ప్రజల గుండె చప్పుడు.